హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆగ్రా ఫేమస్ బిజ్లీగర్ మార్కెట్‌కి షాపింగ్‌కి వెళ్తున్నాము. ఇది సడన్‌గా అనుకోని వెళ్తున్నాము. ఎందుకు ఇంకా వ్లాగ్ చేయకూడదని చెప్పి చేస్తున్నాను. ఇది తాజ్‌మహల్ ఎంట్రన్స్. ఇక్కడి నుంచి వెళ్తున్నాం. ఎందుకంటే మేము ఉండేది తాజ్‌మహల్‌కి దగ్గరలోనే ఉంటాం మేము. తాజ్‌మహల్ ఈస్ట్ గేట్ దగ్గరలో దాందుపురాలో ఉంటాము. మా హస్బెండ్ సీఎస్ఎఫ్‌లో జాబ్ చేస్తారు. ఇక్కడే వర్క్ చేస్తారు కాబట్టి ఇక్కడే ఉంటున్నాము. ఇంకా మేము లాస్ట్ ఉండింది కాశ్మీర్ నుంచి ఇక్కడికొచ్చాము మేము. కాశ్మీర్‌లో 3 ఇయర్స్ ఉన్నాం. తర్వాత ఆగ్రా వచ్చాము. ఆగ్రా రావటం చాలా సర్ప్రైజింగ్ అండి నాకు. ఎందుకంటే దానికొక రీజన్ ఉంది. ఇక్కడ చూసారా కోట ఎలా ఉందో? భలే ఉంటుంది నైట్. నాకు తెలీదు. ఫస్ట్ టైమ్ నేను చూస్తున్నాను. ఇక్కడ 2 మంత్స్ అవుతుంది నేనొచ్చి. ఇక్కడ ఇప్పటి వరకు ఈయన జాబ్ వల్ల మేము బయటికి ఎక్కువ రాలేదు. వస్తే కూడా ఈవినింగ్స్ అలా బయటకొస్తాము. దగ్గరలో ఉన్న పార్క్‌కొస్తాం గానీ, ఎప్పుడు ఇలా షాపింగ్‌కి రాలేదు ఇంత దూరము. ఇంకా ఇంకా మా హస్బెండ్‌కి రూట్స్ గూడా అంత తెలీదు. మేమొచ్చి కొత్త గదా! డ్యూటీయే సరిపోతది వాళ్ళకి. ఇంక టైం ఉన్నప్పుడు బయటకొస్తాం గానీ, ఇక్కడ షాపింగ్ మాత్రం చాలా బావుందండి. నేను అమీర్పేట్‌లో షాపింగ్ చేస్తాం గదండీ! అమీర్పేట్‌లో షాపింగ్ చేసిన తర్వాత మనకి క్లాత్స్ ఎలా ఉంటాయి, అంత క్వాలిటీగా ఉండవు. కలర్ గూడా పోతది. ఇక్కడ ఇక్కడ గూడా అలానే ఉంటదేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ క్వాలిటీ చాలా బావుందండి. నేనసలు అనుకోలేదు. ఇంత సేమ్ ప్రైజెస్‌లో దొరుకుతున్నాయి గదా! అంతే ఉంటాయేమో అనుకున్నాను. కానీ క్వాలిటీ చాలా బావున్నాయి. కలర్స్ అస్సలు పోవట్లేదు. అమీర్పేట్‌లో గానీ, మనం బేగం బజార్‌లో గానీ ఎక్కడైనా షాపింగ్ చేస్తే తక్కువలో రూ. 100కి 150కి టాప్స్ గానీ, నైట్ ప్యాంట్స్ గానీ వస్తే అవి కలర్ పోతాయి. ఇక్కడ అస్సలు పోలేదు. ఇయర్ రింగ్స్ కూడా చాలా బావున్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ 100 అలా చెప్తారు మనగా అమీర్పేట్‌లో నేను షాపింగ్ చేస్తే. ఇక్కడ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా రూ. 50. మనకి నార్మల్‌గా దొరికేవి కొంచెం మంచిగా ఉండేవి రూ. 30. మిగతాయి 10 అలా ఉన్నాయి. నేను కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఇంక అప్పటికే లేట్ అయిపోయిందండి. ఇక్కడ 8:30కే క్లోజ్ అంట. అసలు నేను షాక్ అయ్యాను. ఇలా ఫ్యాన్ కనిపించింది. ఇక్కడ ఆగ్రాలో చాలా వేడిగా ఉంటది కదా! ఇంక బాబుకి ఇబ్బందవుతుంది కరెంట్ పోయినప్పుడల్లా. చాలా పవర్ కట్ ఉంటదిక్కడ. ఇంక బాబుకి ఆ ఫ్యాన్ తీసుకున్నాను. అది 300 అంట ఆన్‌లైన్‌లో చూస్తే. ఇక్కడ నాకు 150కే దొరికింది. అసలిక్కడ చాలా ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ ఇక్కడి నుంచే వెళ్తాయంట. ఆగ్రా నుంచే వెళ్తాయంట. ఇంకా ఆగ్రా నుంచి, ఢిల్లీ నుంచి వెళ్తాయంట. అసలు బావున్నాయి క్వాలిటీ గూడా. నైట్ ప్యాంట్స్ గూడా చాలా బావున్నాయి. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి గానీ, నేను బాబుకి పుట్టాక నైటీసే వాడుతున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ తీసుకుందామని తీసుకుంటున్నాను నైట్ ప్యాంట్స్. ఇక్కడ ఆ వేడికి అసలు చాలా చిరాకుంటది. అందుకే ఓవర్ సైజ్ కొంచెం తీసుకుందామని ఫ్రీగుంటదని తీసుకుంటున్నాను. ఇంకా 150కే 1 మనం అమీర్పేట్‌లో గాని అక్కడ తీసుకుంటే గూడా సేమ్ ప్రైజే ఉంటాయి గానీ అసలు క్వాలిటీ అస్సలు బాగోవు. అవేదో వాడేసినట్టుంటాయి గదా! ఇక్కడ అసలు లేవు. బావున్నాయి క్వాలిటీ అసలు. నేను అనుకోలేదు. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నా బావున్నాయని. ఢిల్లీ గూడా బావుంటదంట షాపింగ్‌కి. అక్కడికి గూడా ఒకసారి ఎళ్ళినప్పుడు వ్లాగ్ చేస్తాను. ఇక్కడ, ఇక్కడ గూడా ఇంకొక మార్కెట్ గూడా ఉంది. ఆహ్, సదర్ బజార్ అని. అది ఇంకా అక్కడ గూడా నేను షాపింగ్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఒకసారి. టాప్స్ తీసుకున్నాను. అక్కడ గూడా మీషో మాల్ అంతా ఉంటదనమాట. రోడ్డు మీద ఉంటది. చూపిస్తా నేను వ్లాగ్ చేసి. ఇక్కడ మాత్రం చాలా బావున్నాయి. ఇది చాలా ఓల్డ్ మార్కెట్ అంట. చాలా పెద్ద మార్కెట్. ఇక మేమెళ్ళేసరికి క్లోజ్ అయిపోయింది గదా! 8:30కి. నేను మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఎళ్ళాను. మళ్ళీ రికార్డ్ చేశాను. అది పార్ట్ 2 మళ్ళీ అప్‌లోడ్ చేస్తాను చూడండి. ఇక్కడ మాత్రం ప్రైజెస్ చాలా తక్కువున్నాయి. క్వాలిటీ గూడా చాలా బావుంది. ఇంక దాని తర్వాత మేము నైట్ ప్యాంట్స్ తీసుకున్నాక ఇక్కడ ఫస్ట్ టైమ్ చూస్తున్నా నేను ఐస్ క్రీము. ఇలా చేస్తున్నారేంటి? ఇదేంటి ఇలా ఉంది వెరైటీగా? ఇలా రాస్తున్నారేంటి ఫ్రూట్స్ అన్నీ అని నాకు భలే వింతగా అనిపిచ్చింది. మన సైడ్ మనం ఎప్పుడు చూడలేదు గదా! ఇక్కడ చూసేసరికి నాకు ఏంటిది అని చెప్పి నేను బ్లాగ్‌లో ఇంకా యాడ్ చేశాననమాట. ఇలా ఫ్రూట్స్ అన్నీ అప్లై చేస్తున్నారు. అసలు బావుంటదా? బాగోదా? అసలు స్వీట్‌నెస్, షుగర్ ఏమి యాడ్ చేయట్లేదనమాట. అసలేం బావుంటది ఇది అనుకున్నా నేను. కానీ తింటే మాత్రం షాక్ అయ్యాను. అది నేచురల్ ఫ్రూట్స్‌తోనే స్వీట్‌నెస్ వచ్చింది. భలే ఉందసలు. రూ అబ్జా గూడా ఏసారు దాని మీద. కానీ ఆ టేస్ట్ రాలేదు. ఫ్రూట్స్ టేస్టే వస్తుంది. భలే ఉంది.
ఇంకా మా బాబుకి గూడా తినిపించాను భయపడకుండా. ఇంకా చిన్న పిల్లలు గదా! బయటకొస్తే ఐస్ క్రీమ్ అది ఇది అని అడుగుతారు. కానీ మా బాబుకి అంత అలవాటు లేదులెండి. ఎవరో ఒకళ్ళు ఇస్తేనే తింటాడు. ఇంక ఇది నైట్ టైమ్ గదా! కొంచెం తినిపించాను. ఇది ఇట్లాంటియి మనం పిల్లలకి భయపడకుండా తినిపించొచ్చు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉన్న పిల్లలకి గూడా. ఎందుకంటే అది ఫ్రూట్సే గదా! దాంట్లో ఏముండవు గదా! ఇంకా అది బాగా నచ్చి ఇంకా షార్ట్ గూడా అప్‌లోడ్ చేశాను నేను నెక్స్ట్ డే ఎళ్ళినప్పుడు. బా అది సడెన్‌గా కనిపించాడు ఆ రోజు మాకు. మళ్ళీ ఇంకా షార్ట్ అప్‌లోడ్ చేశాను. ఇంకిక్కడ మా బాబు తిని బావుందంట. బయటివి భలే నచ్చుతాయి పిల్లలకి. ఇంకా దాని తర్వాత ఇక్కడ నేను నార్త్ స్టైల్‌లో మేకప్ వీడియోస్ చూస్తాం గదా! మనం. చూస్తే ఇట్లాంటి డ్రెసెస్ అన్నీ యేసుకుంటారు గదా! అసలు వీళ్ళెక్కడ కొంటారు ఇంత బావున్నాయి. ఎంత ఎంత రేటుంటాయో, ఎంతుంటాయో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ జూస్తే ప్రతి షాప్‌లో అవే ఉన్నాయి. క్వాలిటీ గూడా సూపరున్నాయి అసలు. నేను కంపల్సరీ ఈసారి కొనుక్కొని మీకు చూపిస్తాను. ఇక్కడ రిక్షా చూసారా? భలే ఉంది. నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయన్నమాట రిక్షాలు చూస్తే. సమ్మర్ హాలిడేస్‌లో మా నాయనమ్మ వాళ్ళ ఇంటి దగ్గరున్నప్పుడు అక్కడ అన్నీ ఇవే ఉండేవి. ఇంకా అక్కడి నుంచి బేల్ జ్యూస్ ఒకటి అమ్ముతారిక్కడ ఆగ్రాలో. ఎక్కడ చూసినా బేల్ అంటది. నేను ఏలక్కాయ జ్యూస్ అమ్ముతున్నారనుకున్నా నేను. అది ఏలక్కాయ అనుకున్నాను. ఏలక్కాయ కాదంట. అది బెల్వపత్రం చెట్టు కాయంట. నాకు తెలియనే తెలీదు ఫస్ట్ టైము. ఇది ఏలక్కాయ అని మా ఆయనతో నేను అంటున్నా. ఆయనేమో ఏలక్కాయ కాదు అది అని చెప్పి వాళ్ళని అడుగుతున్నాడు. సేమ్ ఒకేలా ఉంటాయి కదా! నేను అట్లా అనుకున్నా. కానీ అది బావుందండి జ్యూస్ చాలా నేనొకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ డే ఎళ్ళినప్పుడు నేనక్కడ తాగాను మళ్ళీ. అక్కడ చూసాను గానీ నేను ఈరోజు తాగలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఎళ్ళినప్పుడు తాగాననమాట. దాని తర్వాత మేము అప్పటికే లేట్ అయిపోయింది. 9 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసరికి మెల్లిగా. ఇంకా ఇంటికెళ్ళి ఏం తింటాంలే అని చెప్పి అప్పటికి నేనేం ప్లాన్ చేసుకోలేదు. ఎళ్లి వచ్చేద్దాం అనుకున్నాను. వ్లాగ్ షూట్ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంక అక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడికెళ్ళి తింటున్నామనమాట. ఇక్కడ ఆగ్రా మొత్తంలో మన సౌత్ ఇండియా స్టైల్స్ అక్కడ దొరకవనమాట. ఇక్కడ ఒక హోటల్ ఉంది. అడ్రెస్ నేను నెక్స్ట్ షార్ట్‌లో అప్‌లోడ్ చేస్తాను. అక్కడ మనకి ఇండియన్ సౌత్ స్టైల్‌లో అన్నీ దొరుకుతాయి. దోస, పూరి అన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా అక్కడికెళ్ళి మేము ఆర్డర్ చేసాము. ఇక్కడైతే ఒక కామెడీ జరిగిందనమాట. మా బాబు అయితే ఏవేవో చెప్తా ఉంటాడు అందరికి. మా బాబుకి భలే గుర్తుంటాయండి అన్నీ. ఏవేవో చెప్తూ ఉంటాడు. అందరికి ఆళ్ళు అడగకముందే చెప్తూ ఉంటాడు. ఇంక దాని తర్వాత ఆర్డర్ చేసాము. పాస్తా ఆర్డర్ చేసాము. తర్వాత పూరి ఆర్డర్ చేసాము. ఇక్కడ ఇదే కామెడీ అన్నమాట. ఒక అద్భుతం వస్తదిప్పుడు. మేము మంచూరియా ఎంతో ఆశగా ఆర్డర్ చేస్తే వాడు మాడిపోయిన గులాబ్ జామ్ లాగుందది. అట్లా ఇచ్చాడు వాడు. మేము నవ్వుకొని తిన్నామనమాట. బాగా ఎక్స్‌పెక్ట్ చేశామనమాట మంచూరియా తిందామని. ఇద్దరం షేర్ చేసుకున్నాం. అది అలా వచ్చింది. ఇక తర్వాత అన్నకి లస్సీ ప్యాక్ చేసుకొనెళ్ళి ఇచ్చేసాము. అన్న డ్యూటీలో ఉంటే. నెక్స్ట్ నేనేం కొన్నానో చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి.